సిఆర్టీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 514 కోట్ల రూపాయలతో గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. దానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు. ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండర్ ఇచ్చారు. దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి. వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గెజిటెడ్ నాన్ గెజిటెడ్ తీసుకుంటే 4 ప్యాకేజీలు. 4 ప్యాకేజీలు కలిసి 1732.31 క్రోర్స్ 1732.31 క్రోర్స్తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 190 MLDతో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి 560.57 కోట్లతో యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది. దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. అది 5 years O&M ఉంటుంది దానికి. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే మామూలుగా వాటర్ ఇళ్లలోకి రావాలంటే కొన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి దాని నుంచి ఇవ్వాలి. 15 అటువంటి వాటికి యాక్చువల్గా 494.86 కోట్లతో టెండర్ ఇచ్చారు. దాన్ని కూడా యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. ఇది కాకుండా నేషనల్ హైవే కలపటానికి మనకి E1, E2, E3, E4 అలా E16 రోడ్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని రోడ్లు నేషనల్ హైవే కలుపుతాం. అందులో E3 సీడాక్స్ రోడ్ ఏదైతే ఉందో అది 1.5, అది మొత్తం ఆ రోడ్డు 3.5 కిలోమీటర్. ఆ 3.5 కిలోమీటర్ రోడ్లో 1.5 కిలోమీటర్ ఎలివేటెడ్ రోడ్. దాన్ని టెండర్ పిలవటానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా E15, E13 ఇవి రెండు కూడా నేషనల్ హైవే కలుపుతాం. సో E15 వచ్చి 3.98 కిలోమీటరు, దానికి 70 కోట్లు యాక్చువల్గా. E13 వచ్చి 4.10 కిలోమీటరు, అది 384.78 crore. వీటికి కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. ఇది కాకుండా ఈరోజు జిఓఎంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ల్యాండ్స్ విషయం డిస్కస్ చేసి లా యూనివర్సిటీకి 55 ఎకరాలు ఫైనల్గా కన్ఫర్మ్ చేశారు. క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలి, ఐటీ నెక్స్ట్ స్టేజ్కి పోవాలని తీసుకున్నారో దానికి 50 ఎకరాలు యాడ్ చేశారు. 50 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి అంతకుముందు 15 ఎకరాలు ఇచ్చాం. వాళ్ళు ఒక మెడికల్ కాలేజీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. మరికొంత ల్యాండ్ ఇవ్వమంటే ఆ 15 ఎకరాలకు అదనంగా మరొక 6 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 0.78 acres ల్యాండ్ ఇవ్వటం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 acres. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ హెడ్ ఆఫీసు ఆంధ్రాలో ఉండేది, వాళ్ళకి 0.40 acres. అదేవిధంగా IRCTC హోటల్స్ దానికి మరొక 1 acre ఇవ్వటం జరిగింది. మొత్తం 7 ఆర్గనైజేషన్స్కి ఈరోజు ల్యాండ్ ఇవ్వటం జరిగింది. అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్కి యాక్చువల్గా ల్యాండ్ ఫైనలైజ్ చేసాం. 2014-19లో అనేక ఆర్గనైజేషన్ 131 ఆర్గనైజేషన్కి ఇచ్చాం. వాళ్ళందరితో మళ్ళీ డిస్కస్ చేయటం, ఆ ల్యాండ్స్ చేస్తే అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్కి, వాళ్ళు 7 ఆర్గనైజేషన్స్కి, మొత్తం 71 ఆర్గనైజేషన్స్కి ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది. ఇది ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ల్యాండ్ అలాట్ చేయటం. అదేవిధంగా అథారిటీలో ఏదైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్లు యాక్చువల్గా కొన్ని పిలిచేశారు, కొన్ని పిలవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 1050 acres యాక్చువల్గా టోటల్గా ఇంతవరకు ఇవ్వటం జరిగింది. 1050 acres.